ముఖ్యంగా చూస్తే కనుక తప్పులు చేసిన ఒక్కొక్కళ్ళని తుప్పు వదిలించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనుకోవచ్చు అంటారా? ముందుగా తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా చల్లగా ఉండాలని, అలాగే మన రాష్ట్రం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఒక పసిబిడ్డ ఉత్సాహంగా ఎదుగుతున్నట్టుగా ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఈ చెందిన ఫలాలు కూడా అందరూ ఆనందంగా అనుభవించాలని కోరుకుంటూ, ఇకపోతే ఒక్కొక్కడికి తాట ఓడుతుంది. తప్పులు చేసుకుంటూ పోయారు. ఇప్పుడు అవన్నీ కూడా చట్ట పరిధిలోకి వెళ్ళిపోయి చట్టాలు, న్యాయస్థానాలు వాటి యొక్క పనితీరును మెరుగుపరుచుకునేసరికి హిందీలో ఒక మాట ఉంది, కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతే అని. చట్టం యొక్క చేతులు చాలా పొడవుగా ఉంటాయి. ఒక్కొక్కడిని తాట ఊడదీస్తున్నారు. అది చట్టపరంగానే, న్యాయపరంగానే. జగన్మోహన్ రెడ్డి లాగా దుర్మార్గంగా ఏం చేయట్లేదన్నో, దుర్మార్గంగా చేయట్లా, పద్ధతిగా, వరసగా, వివరంగా ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ పోయినట్టు, ఒక్కొక్క ఇటుక జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసినట్టు, చక్కగా పాదు కట్టినట్టు. అతడు సినిమాలో తనిఖీల పని చెబుతాడే, అంటు కట్టినట్టు పాదుకి అలా చక్కగా కట్టుకుంటూ ఒక్కొక్కడికి డంపచిక్క ఆడుతుందిలే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక కామెంట్, నేను బాగు చేసుకుంటా వెళ్ళటం, వాళ్ళు వచ్చి పాడు చేయటం, మళ్ళీ నేనే మొదలై దాన్ని రిపేర్ చేసుకుంటా వెళ్ళటం. ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారి నోటి వెంబట ఎప్పుడు వినని మాట ఇది. ఎలా చూడాలంటారు అసలు ఈ మాటని? ఎప్పుడు విన్నే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిసారి చూస్తున్న సమస్య ఇది. ఇప్పుడు కాదు, ఇంతకుముందు అంతా బాగా ఉంది, వ్యవహారం బ్రహ్మాండంగా నడుపుతున్నాడని 99 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ దేదీప్యమానంగా వెలిగిపోతుంటే, ఆ తర్వాత వీళ్ళు అయ్యొచ్చాడు 25 ఏళ్ళు వెనకలాగాడు పంచ కట్టుకొని పోయి. ఏం చేశాడా అంటే, ఈరోజు నేను ఒక చిన్న మాట అడుగుతాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా చాలామంది చేశారు. ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. ఎందుకంటే ఆ దుర్మార్గుడు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అన్ని దారులు వేసి పెట్టాడు. కోటాను కోట్లు డబ్బులు సంపాదించుకునే మార్గం చెప్పాడు, మీడియాను పెట్టాడు. ఆల్రెడీ ముందే ఆయన ఉండగానే ఇతను ఎంపీని చేశాడు, రాజకీయంగా అన్ని రకాలుగా ఇతనికి దారేశాడు. అది మరిగిన నీసుకు అలవాటు పడ్డ కుక్క మాంసం కొట్టి వదిలిపెట్టదన్నట్టు ఈయన దాన్ని వదిలిపెట్టట్లా. రాజకీయాన్ని బాగా దోచుకోవడం అలవాటు పడ్డాడు. ఇక్కడి నుంచి పోకూడదు, ఇక్కడే సంపాదించుకోవాలి, బాగా పోగేసుకోవాలి. ఏం చేసుకుంటావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు చూడు, కానూన్కే హాత్ బహుత్ లంబే హోతే కదా, ఆ చట్టంలోకి ఇరుక్కుపోయారు మొత్తం నీ వాళ్ళంతా. ఆ రోజు రావణాసురుడు ఒంటరిగా బాధపడ్డ రోజు త్వరలో నీకు వస్తుంది. సోదరుడు కుంభకర్ణుడు చనిపోయి, విభీషణుడు వెళ్ళిపోయి, కొడుకు ఇంద్రజిత్తు చచ్చిపోయి, మొత్తం అయిపోయినాక రావణాసురుడు ఏ మదన పడ్డాడు. ఇప్పుడు నీ వాళ్ళంతా జైళ్ళకు పోయి, మీ చెల్లెలు వదిలేసిపోయా, నీ కూతుళ్ళేమో లండన్లో ఉండిపోయా, నువ్వేమో ఒక్కడివైపోయా, అవినాష్ రెడ్డి ఎత్తైపోయా, అన్నీ అయిపోతున్నాయి. ఇంకా నువ్వు ఒంటరివి. రాకసి మూక మొత్తం జైళ్ళ పాలైపోతుంది. సైకో ఒక్కడే ఒంటరి పాలైపోతున్నాడు. ఇక్కడ మీరు అందరిని అరెస్ట్ చేస్తున్నారంటే ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఏదైతే రావ్ వెంకటేశ్వరరావు గారిని మీద జరిగిన, గుడివాడలో జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయిని అస్సాంలో అరెస్ట్. ఈ అస్సాం స్టోరీలు ఏంటి అసలు? నాకు అర్థం. అక్కడికి వెళ్ళి చేపల వ్యాపారం చేసుకుంటున్నారంట. ఏ మాటగా మాట మా సింహరాజా గారు ఎప్పుడో మాట అంటుంటాడు యూట్యూబ్లో, సింహరాజా అంతా అస్సామే అని. ఖచ్చితంగా అస్సాంలో తేలుతున్నారు ఇద్దరు సాగా మీరు. ఈడు అన్నో రావి వెంకటేశ్వరం చంపడానికి ప్రయత్నం చేసినోడు కొడాలి నాని గడ్డం గ్యాంగ్ బ్యాచ్ అని ఒకటి ఉంది. వాడు ఇప్పుడు అస్సాంలో చేపలు పెట్టుకున్నా అంట, చేపల చెరువులు వేసుకున్నా అంట. కానీ వాడికి కొడాలి నాని కూడా అక్కడికి వెళ్తాడు. ఎప్పుడు చేపలు పట్టేవాళ్ళు కావాల్సినప్పుడు, వీడు చేపలు పడతానికి బ్రహ్మాండం పనికి వస్తాడు ఈ కొడాలి నాని గారు. చేపలు పట్టేవాళ్ళు కావాల్సి వచ్చినప్పుడు నేను పిలుస్తామన్నా, ముందు చేపలు చెరువు వేయడానికి నేను వెళ్తానని గడ్డం గ్యాంగ్ బ్యాచ్లో వెళ్ళిపోయాడు అక్కడికి అస్సాము. అరే మీరందరూ అస్సామేరా చివరికి. మీ బతుకులు అంతే. ఇక ఎప్పుడు కనపడకుండా తలకోట్లు చుట్టుకొని గోసెలు పెట్టుకొని చేపలు పట్టుకుంటా తిరుగుతుంటే ఎవరికి అనుమానం రాదు. వల్ల పొల్ల భుజాన్ని వేసుకొని తిరుగుతుంటే, సారీ చేపలు పట్టే పల్లెకారులు, సారీ బ్రదర్, మీ గెటప్పులు కూడా ఇట్లాంటి దుర్మార్గులు అడ్డం పెట్టుకుంటున్నారు. అది నాకు కొంచెం బాధగా ఉంది. ఇకపోతే ఒక్క కొడాలి నాని కాదు, లిస్టు చాలా పెద్దది ఉంది. ఈ మూర్ఖుల్ని
ఈ అరాచకవాదుల్ని, ఈ కిరాతకుల్ని, ఈ రాక్షసుల్ని, దుర్మార్గుల్ని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా నారా చంద్రబాబు నాయుడు కానీ, కొణిదెల పవన్ కళ్యాణ్ కానీ వదిలిపెట్టరు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక ఒక పద్ధతి ప్రకారం కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తుంది అనుకోవాలంటారా? ఎందుకంటే హత్యాయతనం కేసుతో పాటు అలాగే క్యాసినో కేసు ఒకటి, అలాగే ఇంకా చూస్తే కనుక క్యాసినో నిజ నిర్ధారణ కమిటీలో ఎవరైతే వెళ్ళారో వాళ్ళ మీద దాడి చేసిన కేసు కానీ, లేదంటే కనుక ఇంకా జరిగిన అక్రమాల మీద ఒక పద్ధతి ప్రకారమే ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుంది అనుకోవచ్చు అంటారా? లేదంటే రెడ్ బుక్ లో ఒక పేజీ మళ్ళీ ఓపెన్ అయింది అనుకోవాలంటారా కొడాలి నాని కోసం? అసలు వాడి కోసం బుక్ లేదు, వాడు బుక్క అయితే రే బుక్క లారీల్లో డీజిల్ కట్టేసి బతికిన బతుకురా అనేది ప్లాట్ఫారం గాడివిరా. ఆడు ఈడు ఇప్పిస్తే కిచిడీలో ఒక పునుగు ముక్కేసుకొని తిన్న బతుకురా నీ బతుకు. నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ చుట్టూ ఉచ్చులు కూడా బిగించాలరా. ఉచ్చు నువ్వే రొచ్చులో ఉండవురా, రొచ్చు నాయాల. ఆ రొచ్చులోంచి బయటికి రావడం నీ వల్ల కాని పని. నువ్వు ఒకటి నెట్టబడ్డావు, నిన్ను నెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఆ రొచ్చులో పడి ఉండవు, కొట్టుకుంటున్నావు. కుడిది తొట్టిలో ఎలుక బ్రతుకు నీ బ్రతుకు, సాలె పురుగులో చిక్కుకున్న ఈగ బ్రతుకు నీ బ్రతుకు. దారుణంగా గాలిపటం గనక కరెంటు తీగలకు చుట్టుకొని ఎగురుతున్న బతుకు నీ బతుకు. రేగి కంప మీద పడి ఉన్న పాత చీర టైపు నీ బ్రతుకు. ఒళ్ళంతా పుచ్చిపోయి, మనసంతా కుళ్ళిపోయి, చెప్పేవాళ్ళు లేక, చేసేవాళ్ళు లేక, నీ అనుకునేవాళ్ళు లేక, నువ్వు నాని తిరుగుతున్న నీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రాలేక, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకుని వేసుకొని తిరుగుతూ వాళ్ళిద్దరూ ఏడ దాక్కొని నక్కి పోతున్నారు. వాళ్ళ బతుకులు అట్లుండా. నీ చుట్టూ ఎవడు లేడు కొడాలి నాని. నువ్వు చేసిన తప్పులు అంతా ఇంత కాదు. కులాన్ని దూషించావు, మతాలను దూషించావు, భగవంతుణ్ణి దూషించావు, రాముణ్ణి దూషించావు, హనుమంతుణ్ణి దూషించావు, ప్రజల మనోభావాలు దెబ్బతీశావు, జనాల ఆస్తులు లూటీ చేశావు. నువ్వు చేసిన దుర్మార్గాలకి గుడివాడ ప్రజలు ఈ రాక్షసుడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూశారు. నువ్వు ఓడిపోయిన రోజున దీపావళి బాణాసంచాలు పెద్ద ఎత్తున కాల్చుకున్నారంటే నీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకో. నీ బ్రతుకు, నువ్వు నడిపిన కాసినో బ్రతుకులు, నువ్వు వేపించిన క్లబ్ డ్యాన్సులు, నువ్వు నడిపిన పేకాట క్లబ్బులు, నీ గబ్బు మొత్తం కడిగి నిన్ను ప్రక్షాళన చేసి గుడివాడకి నువ్వు అంటించిన మకిలిని నీతో సహా ఊడ్చివేసే పరిస్థితి అతి త్వరలో పోలీస్ వ్యవస్థ ద్వారా ఉందని గుర్తుపెట్టుకోకూడాలి. ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆయన మంచివారు, మహిళల జోలికి రారు అని. ఏంటంటారు? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అతి మంచితనమే వాళ్ళ ఆయుధంగా మారుతుందా, లేదంటే పొగడ్తలకు పడిపోతారులే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? ఈ పేరు నాని గారి దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి. అవి చాలా నైస్గా వేస్తాడు. సెంటిమెంట్తో వేస్తాడు, లేకపోతే ఫైనాన్షియల్గా వేస్తాడు, లేకపోతే ఇంకో రకంగా. ఎందుకంటే వాడు దొంగ, పచ్చి దొంగ. ఎందుకైనా మంచిది అని చెప్పి ముందుగానే డబ్బులు కట్టాడు, అంటే ఫైనాన్స్తో దెబ్బేశాడు. మళ్ళీ ఎక్కడ గట్టిగా సీరియస్గా ప్రభుత్వం తీసుకుంటుందో అని చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాకెట్ వేసి, బిస్కెట్ బ్రాకెట్ ఇట్లాంటివి వేసాడు. అట్లాగే అందరికీ వేస్తుంటాడు. నాని, నీ పెళ్ళాం అరెస్ట్ అయిద్దో అన్న నీ బాధ నాకు అర్థమైంది. ఎందుకంటే భార్య పట్ల నీకున్న విధేయత, ఎందుకంటే గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ ఈ భార్యకు కూడా జరిగితే ఇబ్బంది అని నీకుందని నాకు అర్థమవుతుంది. అటువంటి వాడివి భార్యని అవినీతిలోకి ఎలా లాక్కొచ్చావురా దుర్మార్గుడా? నీ భార్య మీద పేరు మీద ఉన్న గోడౌన్లో ఇట్లాంటి తప్పులు ఎలా చేశావు? సరే, నీ భార్యని అరెస్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఆపారన్న మాట చెప్పుకుంటే ఇక ముందు కూడా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అటువంటిది, ఏ రోజు స్త్రీల జోలికి వెళ్ళా. ఎన్ని తిట్టినా షర్మిలాని ఒక్క మాటల్లా, విజయమ్మని ఒక్క మాటల్లా అప్పట్లో కూడా. అలాగే ఏ ఒక్క మహిళని కూడా విమర్శించింది లేదు. లక్ష్మీ పార్వతిని కూడా ఏ రోజు విమర్శించాల. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఇకపోతే నీవు నీ ఇంట్లో వాళ్ళు లక్ష్మీపార్వతిలాగా ఇట్లా ఆగంబడుసులు అనుకుంటే అట్టాగే బ్రతకండి. లేదు, నీ భార్య మీద ప్రేముని కాపాడుకోవాలంటే ఆమె పేరు మీద ఉన్న ఆస్తుల మీద ఇట్లాంటి దరిద్రాలు చేయబాకండి. అయినా నీ పేరు మీద ఏముంటాయిలే, ఆమె పేరు మీదే మొత్తం పెట్టుంటావు. కానీ ఈ డ్రామా ఆపు. నీ భార్య మీద మమకారం ఉంటే నాకు సంతోషమే. అది మొత్తం కూడా నువ్వు లీజుకు తీసుకున్నట్టుగా ఒక పేపర్ పెట్టుకొని, ముందే నేను లీజుకి తీసుకొని ఉన్నానని చెప్పి ఒక పేపర్ రాసుకొని ఇద్దరు సంతకం పెట్టుకొని నువ్వు వెళ్ళు జైలుకి.
నీ భార్యను తప్పించాలంటే. అంతేగాని డ్రామాలు నటనలు చేయటం ఆపురా. పెరుగునాని పేరినాని నువ్వు ఇంకేదైనా పేరుకున్నాని, ఆ గుడివాడకు పట్టిన అప్పాసినాని, ఆ గాబుకు పట్టిన దరిద్రపు నాని, బ్యాక్టీరియా నాని, నీకు అంత చీడ మచిలీపట్నంగా నువ్వేనని చెప్తున్నాను నేను. చివరిగా ఒక ప్రశ్న, వరుసగా వలసలు, మరోవైపు జగన్ జనంలోకి ప్రయాణం, 3వ తారీఖే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ మీద పోరుబాట అని చెప్పి దాన్ని జనవరి 29కి మార్చారు. అంటే జనవరి 29 నుంచి ఆయన బయటకు రావడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారనుకోవచ్చు అంటారా ఆ రోజు నుంచి? అది సరే కానీ ముందు ఒక మాట చెప్తాను. క్యూబా అనే ఒక కంట్రీ ఉంది Yes. ఆఫ్రికా దేశంలో. అక్కడ ఒక 50 రొట్టెలు తీసుకొని వెళ్ళి పంచుతామంటే క్యూ ఉంటుంది అనమాట, పెద్దది. పాపం క్యూ దాకా కూడా, రొట్టె దాకా కూడా రాలేక మధ్యలోనే చనిపోయే ఆకలి జీవులు ఉంటారు. అది అక్కడ పరిస్థితి, అక్కడ ఆర్థిక పరిస్థితులు అలా ఉండి, అక్కడ సామాజిక పరిస్థితులు, లేకపోతే భౌగోళిక పరిస్థితులు, అనేక రకాల కారణాలు. అటువంటి పరిస్థితి ఈరోజు వైసీపీలో ఉన్న నాయకులకు ఉంది. మొత్తం క్యూ కట్టారు. అందరూ కూడా ఇక్కడ దాకా రాలేరు, మధ్యలో అక్కడే చనిపోయారు. వీళ్ళు జైలుకి వెళ్తుంటారు. క్యూలో ఉన్నా కూడా మధ్యలోనే జైలుకి వెళ్ళిపోయే పరిస్థితులు ఈ నాయకులకి, వైసీపీ వాళ్ళకి ఉన్నాయి. ఇకపోతే సిరియా, సూడాను, కొన్ని ప్రాంతాల్లో వలస వెళ్ళిపోతుంటారు. ఎక్కడ భూములు లేక దొంగతనంగా వెళ్ళిపోతారు. బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చొరబాటుదారులు వచ్చినట్టు. ఇంత దరిద్ర బ్రతుకు వైసీపీ పార్టీకి ఈరోజు దరిద్రం పట్టినట్టు పట్టింది. కారణం ఎవరిని అంటానికి లేదు, ఆ 5 రెడ్లు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతీరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయి రెడ్డి, ఇంకా సుబ్బారెడ్డి, వీళ్ళు ఉన్నారంటే ఆల్రెడీ వాళ్ళది పని అవుతుందిలే. కానీ పక్క నుంచి ఈ 5 దరిద్రం పట్టి అయ్యే మనకి ఇంకా వస్తాయి అంతంత మాటలు, కానీ దెయ్యాలు పట్టినట్టు పట్టి పీడిస్తున్నాయి. ఆ మర్రి చెట్టుకున్న ఆ దెయ్యాల మొత్తాన్ని వదిలించుకుంటే వైసీపీలో నిజమైన కార్యకర్తలకి, అభిమానులకి నేను ఎప్పుడూ సెల్యూట్ కొడతాను. మీరంత ఎదవను కూడా ప్రేమిస్తారంటే మీది ఎంత పెద్ద మనసు నాకు అర్థమవుతుంది. అటువంటి మీ అందరి మనోభావాలు కాపాడబడి కొంతమంది అన్న గుంపుగా ఉండాలంటే ఈ 5 దరిద్రం ఆ పార్టీ వదిలించాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను.